హలో అండి, నేను అరుణానందగిరి. ఇక తెల్లవారైందంటే పక్షుల కిలకిల రావాలి చూడండి, ఎంత చక్కగా. భలే సంతోషం అనిపిస్తుంది బయటకు రాగానే. ఇంకా పక్షుల హడావుడి చూసేసరికి అవి చూడండి ఎంత చిట్టి పిట్టలు. ఈ వర్ష కారణంగా మనం ఒక వారం రోజులు పిట్టలను చూడలేకపోయినాం, కానీ ఇక మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇక ఫ్లవర్స్ కూడా ఈరోజు కొంచెం మంచిగానే ఉన్నాయి. ఈ మధ్య కొన్ని అవి కొమ్మలు కూడా తీసేసిన, ఎందుకంటే అంత అది విత్తనాలు తయారయ్యే స్టేజ్ వచ్చింది, అందుకని తీసేస్తే మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నట్టుగా. కలర్ అయితే అసలు లైట్ కలర్ అయిపోయినాయి, ఎందుకో తెలియదు. ఇక చూడండి అంత లైట్ కలర్ అయినాయి. ఇక పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళి మరి ముగ్గులు వేసుకుందాం. కోతులు వస్తున్నాయి, అందుకోసమని. నైవేద్యం తినే పిట్ట చూడండి వచ్చింది. ఇక్కడ నైవేద్యాలు తిన్నట్టుంది, ఇంకా దానిమ్మ గింజలు తింటుంది. పొద్దున్నే వస్తున్నాయి, భలే సంతోషం అనిపిస్తుంది. కానీ ఒక్కటే వస్తుంది, ఇంకొకటి ఎటు పోయింది అర్థమవుతలేదు. చూడండి వెళ్ళిపోయింది అంతే. ఇదైతే పాలు పెట్టినాం, ఇక పాలు అవుతూ ఉంటాయి. మిగతా పనులన్నీ వేసుకొని వచ్చేద్దాం. చూడండి పక్షులు ఇప్పుడు వస్తున్నాయి. అనేది ఇక్కడ నైవేద్యం పెట్టడానికి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ కాబట్టి దోశ పెడతా కదా నేను ఇప్పుడు పెడుతున్నా. మరి ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ మరి కొర్రల దోశ. ఇక ఈరోజు మరి మన నైవేద్యం కూడా దోశ నివేదిద్దామని. ఒక్కొక్కసారి మార్నింగ్ పూజ అయిన తర్వాత మళ్ళీ దోశ పెడతా, కానీ ఈరోజు అయితే ఫస్ట్ పూజకే అందుతున్నాయి, తొందరగా చేస్తున్నా. ఇక శ్రావణ మాసం అంటే మనం ప్రతిరోజు తొందరనే చేయాలి, అన్ని దీనిలో పెట్టుకో. ఇక ఇప్పుడు పూజ చేస్తున్నా. అయితే ఇక ఈరోజు మన విఘ్నేశ్వరుని పూజించుకుందాం. ఇక శ్రావణ మాసం అన్ని రోజులు ప్రత్యేకమైన రోజులే, నెలంతా కూడా పూజించుకోవడమే. ఇక ఇది అందరికీ తెలిసిందే. ఈరోజైతే గణపతి మంత్రం చదువుకొని మరి సింపుల్గా పూజ కానిచ్చేద్దాం. ఓం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే. ఇక ఈరోజు మరి బుధవారం, శ్రావణ మాసంలో బుధవారం వినాయకునికి పూజ చేసుకోవడం. ఇక బుధవారం అంటేనే ప్రతి బుధవారం వినాయకునికి పూజ. ఇక ఈరోజు మరి బుధవారం మన పూజ ఇప్పుడే. ఇంకా రెగ్యులర్గా చదువుకునే స్తోత్రాలే. ఇక నైవేద్యం సమర్పించి ఇక విఘ్నేశ్వరునికి గరిక అంటే గరికతోటి పూజ చేస్తే చాలా మంచిది అంటారు. గరిక సమర్పించి ఏదైనా ఎర్రని పుష్పాలు సమర్పించి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి గణపతి మూలమంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓ 11 సార్లు ఇట్లా ఇష్టం అంతే. పూజ అంటే ఇంకా ప్రతిదానికి పెద్ద పెద్దగా పూజలు చేసుడు కాదు, నిత్యం మనం వినాయకుడిని ప్రతిరోజు ప్రథమ పూజ వినాయకునికే కదా. ఇక ఇప్పుడైతే మరి నేనైతే ప్రత్యేకించి రోజు చదువుకునే స్తోత్రాలతోటి చదువుకొని గణపతి మూలమంత్రం చదువుకున్న, గరిక సమర్పించిన. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ. ఇక ఎప్పట్లాగానే దోశలు బెల్లం తర్వాత పైన నెయ్యి వేసి సమర్పించిన. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక్కడనే గంట దొరుకుతలేదు అప్పటి నుండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత, నారాయణీ నమస్కృత. అయితే ఇప్పుడు మనకు వీడియో చేయించాలి కాబట్టి నేను ఈ చేతుల హారతి లేకుంటే ధూప్ స్టిక్ వెలిగించి ఇట్లా దింపుకుంటూ గంట కొడతా. ఇక అన్నీ కావాలంటే చేరదు కదా. సరే ఇక మరి ఫస్ట్ అయితే ఒకసారి నేను ఎప్పుడు చేసినట్టే ధూప్ స్టిక్ వెలిగించి చూపించి మళ్ళీ మీకు షూట్ చేస్తా. ఈ శ్రావణ మాసం అన్ని రోజులు ఇంకా పూజలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు 24 అవర్స్ సరిపోతలేవు, అట్లా ఉంటుంది. రేపు ఏం పూజ చేసుకోవాలి మన వీడియోస్ కోసం కాదు, జనరల్గానే నేను శ్రావణ మాసంలో ఏ రోజు ఏది చేసుకుంటామో అదే చూపిస్తాను. ఇప్పుడు మనం వీడియోలు ఉన్నాయి కాబట్టి వీడియోల కోసం తీసుడని కాదు, జనరల్గా నేను చేసుకునేది చూపిస్తున్నా. పిల్లలు చిన్నప్పుడు
ఇంత చేయలేదు. వాళ్ళు స్కూలింగ్కు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇక పూజలు స్టార్ట్ అవుతాయి కదా. అంతకుముందు అయినా దీపారాధన ఫ్రైడే సాటర్డే అట్లా చేసుకుని ఉండే. ఇంకా అమ్మ చెప్తారు కదా ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని, అది పాటించుడు. టీ కూడా అవుతుంది, ఇక తను సర్వ్ చేసినాక నేను చేస్తాను. దోశ అవుతుంది, టీ కూడా పెట్టేసిన. టీ కొంచెం ఎక్కువసేపు మసులితే మంచి కమ్మగా ఉంటుంది. అయితే పొద్దునైతే ఇట్లా డికాషన్ చేసి టీ పెడతా, ఈవినింగ్ అయితే మనం పాలల్లో పౌడర్ వేసుకొని చేసుకుంటాం కదా, అట్లా చేస్తా. అయితే ఈరోజు దోశ కొంచెం వస్తలేదు ఎందుకు అని అనుకున్నా. ఇది అటు వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మీతో మాట్లాడేది ఉందని. అయితే మొన్న చపాతీ చేసిన, అందుకని దోశ కొంచెం గట్టిగా ఇట్లా అనాల్సి వస్తుంది. చపాతీ చేసినప్పుడు సరిగా రాదంటారు కదా, అందుకని చపాతీ వేరే దాని మీదనే చేస్తా. కానీ ఏదో రెండిట్లలో ఏదో అర్థం కాక దీని మీద చేసినట్టు. ఈరోజు మరి మన కొర్రలతోటి దోశ, టమాటా, పల్లి, తర్వాత పుదీనా, వీటితోటి పచ్చడి సూపర్ ఉంది. బయట బ్రేక్ఫాస్ట్లు వేసినప్పుడు ఎక్కువ శాతం చట్నీ మంచి కమ్మగా ఉండలేదు, అది ఒకటి నాకైతే నచ్చదు. అందుకని ఈరోజు మార్నింగ్ ముగ్గేయక ముందే వచ్చింది, ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సంతోషం. అది రామ చిలుకలు రాగాలు తీస్తున్నాయి. నేనైతే ఇప్పుడు దోశలు వేస్తున్నా. దానిమ్మ గింజలు వీటికి చాలా నచ్చుతున్నట్టున్నాయి. అదేమో కోతి వచ్చి తింటుంది. సంత్రా ఉంది కదా, ముస్సంబి అవి చూడండి చిలుకలు. ఆల్రెడీ స్టవ్ మీద మన దోశ ఉంది, ఎక్కువసేపు చూడలేము. చెట్టు మీద, ఆ చెట్టు మీద నుండి ఇటు వచ్చేటప్పుడే కుక్కు అనుకుంటూ వస్తుంది. అట్లాంటప్పుడు పైన కూర పిచ్చుకలు ఉన్నాయి, నైవేద్యం తినపిట్ట కూడా ఉంది చూడండి. మళ్ళీ వచ్చినట్టుంది. ఇంతకుముందు ఇక్కడ తినిపోయింది కదా. ఈరోజు మరి మన వంట పప్పుచారు చేస్తున్నా. సొరకాయ ఉండే, సొరకాయ మునక్కాడలు వేసి పప్పుచారు చేస్తున్నా. వారానికి ఒకసారి కంపల్సరీ చేస్తే బాగుంటుంది. ఇవ్వండి కొత్తిమీర, మెంతి, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ వెజిటేబుల్ జ్యూస్ అని తాగుతారు కదా. ఇంకా పప్పుచారులు వేసి ఉడికినా కూడా అంతే, ఇక అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి. చింతపండు రసం నానబెట్టించిన. ఇంకా మార్నింగ్ మనకు వేరే పనులు ఉన్నాయంటే ఇక నేను ఎక్కువ శాతం పప్పుచారు చేస్తాను, ఎందుకంటే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది మన పనులు అన్నీ అయ్యేసరికి. అట్లా కందిపప్పు ఉడికిపోయింది. ఇంకైతే కుక్కర్ లేని ఉడకకపోతుండే, ఇక ఇప్పుడు ఆ కుక్కర్ అవసరమే లేదు, మంచిగా ఉడుకుతుంది. ఆర్వో వాటర్ తోటి కారం వేస్తామంటే ఇక మగ్గుతుంది. ఈ లోపల చింతపండు రసం తీస్తాం అంతే. ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, ఎందుకంటే ఇక అసలు కాదు. చింతపండు రసం కూడా వేస్తాం కదా. పచ్చిమిర్చి కూడా ఎక్కువనే వేసిన, కొంచెం కారం ఉంటే బాగుంటుంది అన్నట్లు. రెండిట్లా కలిపి ఒకసారి పోపు వేసుకోవచ్చు. మగ్గిపోతాయి సొరకాయ ముక్కలు గిట్ట. ఇక అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను నేను. రెండిట్లలో ఒకసారి పోపేసుకుంటే అంటే సింపుల్ కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇక పప్పుచారుతో అయితే మంచిగా కడుపు నిండా తింటాం ఎవరమైనా. చూడండి పప్పు, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గినాయి. ఇక ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చింతపండు రసం వేసుకుందాం.
ఈ వానాకాలం ఏ కూర అయినా నచ్చది, ఇక ప్రతి కూరకి ఏదో ఒకటి అనిపిస్తుంది. పప్పుచారు ఏమనిపించదు. పప్పుచారు కొంచెం ఎవరు వంకలు పెట్టకుండా తినాలంటే పప్పుచారు అయితే సూపర్. ఇక దీనిలో మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసుకోవచ్చు. పోపు కూడా వేద్దాం. ఇక్కడ చూడండి పప్పుచారు మంచిగా ఉడుకుతుంది. ఇక పోపు వేసి మరి టేబుల్ మీద సర్దుకుందాం. ఇక టోటల్గా అన్నీ ఉడికిపోయినాయి చూడండి. కొంచెం బెల్లం వేస్తా ఎప్పుడైనా, అంతే కొంచెం. కన్నీ ఒక్కోసారి మిస్ అవుతాను చూపించుడు. పప్పులు వేసిన, ఇక పప్పులా వేసిన, పప్పుచారులో కూడా పోపు వేసిన, మంచి కమ్మటి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండేటట్టు వేసిన. వంట అయితే ఇంతే సింపుల్. పప్పుచారు, పప్పు, పెరుగు. ఇక లంచ్ చేసేద్దాం మరి. అండి సాయంత్రం బంగ్లాపైకి వచ్చినాం. సన్నపు తుంపర పడుతుంది. ఇక్కడ కాకి ఉంది కదా బిల్డింగ్ పైన, ఆ కాకి ఆ టవర్ మీద గూడు పెట్టుకుంది. అయితే 2 కాకులు ఉంటాయి. ఒక కాకి పోతే ఇంకో కాకి కంపల్సరీ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం అటు ఇటు పోయి వచ్చిన తర్వాత ఈ కాకి పోయి అక్కడ ఉంటేనే అది బయటకు వెళ్తుంది. అట్లా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి అట్లా పిల్లల బాధ్యత భార్యకు భర్తకు అప్పయిపోయినప్పుడు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించక వచ్చేసరికి పిల్లల కింద వాడు అట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. కానీ వాటిని చూస్తే కాకులను చూసి ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది. మేఘాలు చూడండి భలే వెళ్ళిపోతున్నాయి. ఇక కాకి ఇప్పుడు అక్కడ లేదు, ఉంది అక్కడనే ఉంది. కొంచెం అటు ఇటు పోయి ఇక మళ్ళీ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటా కాబట్టి చూయిస్తా. ఒకటి అక్కడ ఉంది, అది చూడండి. అక్కడనే ఎగురుతుంది కానీ బయటకు పోదు. ఇక అక్కడనే కొంచెం తిరిగినట్టు చేస్తుంది. సాయంత్రం అయింది కాబట్టి అన్ని గూట్లకి వెళ్ళిపోతున్నాయి. ఇక మొన్న అయితే చాలా కాకులు కనబడ్డాయి. ఇక అన్ని కాకులు ఉన్నాయా ఇక్కడ అనిపించింది. రోజు బూగ మన ముందుకి వెళ్ళిపోయింది. సరే ఆ కాకి వస్తే మీకు చూపిస్తా. ఇంత లోపల వాకింగ్ చేసేస్తా. అయితే నేను ఇక వస్తుంది కావచ్చు అని అనుకున్నా, వచ్చింది. అది పైన ఉంది, మీకు జూమ్ చేస్తా కొంచెం. అవి చూడండి పైన కూర్చుంది. అది కాకి గూడు చాలా రోజుల కింద పెట్టుకుంది ఇక్కడ. అంటే 1 ఇయర్ కంటే ముందు ఎప్పుడు అబ్జర్వ్ చేసినట్టున్నా. కొన్ని పక్షులు ఒక సీజన్లోనే అవి పిల్లలను పెట్టడం అట్లా చేసేటట్టున్నాయి. మనం ఇంకా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు కనిపించలే మరి. ఇది ఈ సీజన్లోనే పిల్లలు పెడుతుంది. ఇంకతను దీని మీద ఒక చిట్టి పిట్టు ఉంది. అప్పుడు కోకిలలు రామచిలుకలు బాగా కూర్చున్నాయి. కానీ ఇక నాకు పని ఉండే. పైన ఉంది చూసిండ్రా కాకి పైన ఉన్నది, అది వెళ్ళిపోతుంది. ఇక ఇది వచ్చిందని కన్ఫర్మ్ అయినాక అగ చూడండి చూసిండ్రా. అది కూడా మళ్ళీ 10 నిమిషాలు అట్లా పోయి మళ్ళీ అది రిలాక్స్ అయినట్టుగా అది కూడా అదే బిల్డింగ్ మీదకి అయింది. అయితే ఇప్పుడు వచ్చింది కింద ఉన్నది, ఇది పైన కూర్చున్నది. అట్లా రెస్ట్ తీసుకుంటాయి. మళ్ళీ ఇది వచ్చేదాకా అది ఎక్కడికి పోదు. భలే అండర్స్టాండింగ్లు ఉంటాయి. కాకుల వలె కలిసి ఉండవాలను, కుక్కల వలె కోట్లాడవద్దు అంటారు కదా. సామెతలు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు. మేఘాలు అయితే వస్తూనే ఉన్నాయి. సరే ఇక కొంచెంసేపు నడిచి మరి కిందికి వెళ్దాం. ఇక ఇక్కడితోటి ఎండ్ చేద్దాం వీడియో.